హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. బా చక్కగా తీయ ఉందాయా మామూలుగా మనం బజార్లో అయితే హనీలని డబ్బాలు అయితే కొంటా ఉంటాం అన్నమాట. ఎప్పుడో పాత రోజుల్లో మనం ఒరిజినల్ తేనెలు ఇవన్నీ తినేవాళ్ళం. ఈ రోజుల్లో మొత్తం కూడా తెలిసిందే కదా, అంతా స్టాక్ ఉన్నవి ఇవే కొంటా ఉంటాం అనమాట. కానీ మనకు అప్పుడప్పుడు రోడ్ల మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారనమాట. అసలు ఇది ఒరిజినల్ తేనె లేకపోతే ఎక్కడి నుంచి తెస్తారు, ఇలాంటి కొన్ని విషయాలు అయితే మనం అయితే ఇప్పుడు ఒక అయితే అడిగి తెలుసుకోబోతున్నాం అనమాట. నాతో పాటు మీరు కూడా తెలుసుకుందరు, వచ్చేసేయండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏంది ఇది, ఒరిజినల్ తేనా లేకపోతే మామూలు తేనేనా? ఒరిజినల్ తేనా, అడవిలోకి తెచ్చుకోవటం. అడవిలో తీసుకొస్తారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారా అన్న ఇది? ఎక్కడ అడవి ఉంటే అక్కడ తీసుకొని అమ్ముకుంటా ఉంటాం అన్న. ఆ ఈగలు కానీ వచ్చి వీటిలన్నిటిని కూడా కుట్టకుండా ఎలా ఎలా వెళ్తారన్న అడవిలోకి? మేము అడవిలోకి వెళ్ళి దుప్పటి తీసుకొని వెళ్ళి జుంజుం కట్టుకొని పొగ పెట్టుకొని తీసుకుంటాం అన్న బొక్కిట్లోకి. అంటే వీటిల్లో ఈ తేనె ఏదైతే ఉంటాయో వీటిల్లో కూడా ఈగల సైజు ఉంటుంది, మళ్ళీ అది దాని ప్రభావం ఉంటుంది. ఎలా ఉంటాయి ఈగలు కూడా? తొర తేనె ఉంది, పుల్ల తేనె ఉంది, కొండ తేనె ఉంది అన్న. అంటే ఈ మూడింటికి ఏం తేడా? పుల్ల తేనె వచ్చి చిన్న ఈగలు ఉన్నా, అదే తొర తేనె అది కొంచెం మీడియం సైజు. కొండ ఈగలు అంటే పెద్ద పెద్ద ప్లేట్లకి, అపార్ట్మెంట్లకి, చెట్లకి పడతా ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఏంది అది? కొండ తేనె అన్నది. ఎక్కడి నుంచి తెచ్చారా? పొదలకూరు అడవిలో తీసాను. అడవిలో నుంచి. అంటే మామూలుగా జనరల్గా వెళ్ళినప్పుడు కూడా ఈగలు చాలా భారీ ఎత్తున ఉంటాయి కాబట్టి కరిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు అలా జరిగిందా? కరిచినాయా? జరుగుతుంది అన్న. జరిగిన పొగ పెట్టుకుంటాం కదా, తట్టుకుంటాం, దుప్పటి కప్పుకుంటాం, తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు పొగ పెట్టుకున్నప్పుడు అవి దగ్గరికి కూడా రావా? కొన్ని వస్తాయి అన్న. పోతేగైతే వచ్చింది, ఆడేగైతే రాదన్న. అంటే ఆడే ఈగలు రావు, మొగ అయితే వస్తాయి, బాగా కొడతాయి. అంటే మామూలుగా ఆడి ఈగలు కుడితే ప్రభావం ఎక్కువ ఉంటుందా, మొగ ఈగ కొడితే ప్రభావం ఎక్కువ ఉంటుంది? ప్రభావం ఏముండదన్న, ఏ కుట్టిన ఏదైనా ఒకటే. కానీ మొగ ఈగ అనేటప్పటికీ కొద్ది పవర్ ఎక్కువ కాబట్టి కొడతాయి. అంటే ఇంకోటి వచ్చేసరికి మార్కెట్లో ఇలాంటి తేనెలు చాలా మంది మంచి అమ్ముతూ ఉంటారు, నకిలీ కూడా అమ్ముతూ ఉంటారు. మంచిది ఏది, నకిలీది ఏది తెలుసుకోవాలంటే ఎలా అన్న? ఏం లేదన్న, పేపర్ మీద తేనె పోస్తే కింద చెమ్మ రాదన్న. ఒరిజినల్ తేనె బెల్లపాకు అలాంటి కల్తీ ఉంటే కింద చెమ్మ వచ్చేసి. ఇప్పుడు తేనెల్లో కూడా కల్తీలు ఎక్కువ రకంగా ఎలా కలుపుతారన్న? బెల్లం, మీరు చెప్పినట్టు బెల్లం కానివచ్చు, ఇంకా ఏదైనా పద్ధతులు ఉన్నాయా కల్తీ చేసేదానికి? లేదన్న, బెల్లం ఒకటే కలుపుతారు అనుకుంటా, మనకు అంత ఐడియా లేదు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇది? నేను 10 సంవత్సరాలు చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి. ఒకవేళ ఎవరైనా తేనె కొనుక్కోవాలి మీ దగ్గర నుంచి, ఎలా ఎలా కొనుక్కోవాలా? ఎలా కొనుక్కోవాలంటే ఎవరైనా దోహ వెళ్తా ఉంటారు, తీసుకుని వెళ్తా ఉంటారు కదా, ఎవరు ఆపి అడిగి తీసుకుంటా ఉంటారు. అంటే ఒకవేళ ఫోన్ చేసి తెచ్చేయడం ఇదేం చేయరా? తెచ్చేస్తా ఉన్నా, 2 రోజులు 3 రోజులు ముంచేస్తే కానీ తీసుకొస్తాం. ఎంత అన్న లీటరా కేజీయా? కేజీ లెక్కన, కేజీ 650. 650 రూపాయలు కేజీ. అంటే మీకు తేనె తినడం వల్ల ఈ బెనిఫిట్స్ ఏముంటాయో మీకు ఏమైనా ఐడియా ఉందా? తేనె వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయన్న తేనె వల్ల. అంటే నాకు తెలిసి చిన్నపిల్లలకు కూడా మాటలు రాకముందు తేనె పెడతారని చెప్పి నేను అన్నాను, అది నిజమేనా? చిన్న పెడతారన్న. పెడతారా? ఇప్పుడు మీరు ఈగలు కూడా తీసుకొచ్చారు, ఒకసారి చూపిండి అన్న దాన్ని. ఏందన్నా, రాణి ఈగ కోసం పట్టారా? వేరే అడిగితే తీసాను, పట్టాను. అది దీంట్లో కలిసిపోయిందన్న. దీంట్లో చాలా ఈగలు ఉన్నాయి కదా, కలిసిపోయింది. రాజు ఈగ, రాణి ఈగ రెండు ఉంటాయి అన్న. ఏంది రెండింటికి తేడా? రాజు ఈగ, రాణి ఈగ ఉన్న ఆడ ఈగలు ఎక్కువ ఉంటాయి, తేనె పట్టు ఎక్కువ పడతాయి. ఎక్కడెక్కడ ఈగలు మొత్తం తెచ్చుకొని తేనె పట్టుని ఆక్రమిస్తాయి. అంటే రాణి ఈగ అంటే పెట్టి మొత్తానికి ఒకటే ఉంటుంది లేకపోతే అట్ట? రాణి ఈగ, రాజు ఈగ 2 ఈగలు ఉంటాయి అన్న. అంతే. ఆ రెండింటిని కనిపెట్టాలంటే ఎలా ఉంటాయి? ఆ ఈగ కొద్దిగా పొడుగుంటాను, వీటి మీద కొద్దిగా పొడుగుంటుంది ఈగ. మాకు రాజును రాణి చూపించకూడదా? వీటిలో కలిసిపోయిందన్న. అది కొద్దిగా పొడుగ్గా ఉంటాయి అన్న. తెలుసు, కొద్దిగా పొడుగ్గా ఉంటాయా? కొద్దిగా పొడుగ్గా ఉంటాయి అన్న. ఈగలు కూడా పడుకొచ్చారు ఏమి అంటే నకిలీ అంటే ఇది ఈగలు కూడా ఉన్నాయని చూపించడానికి అట్ట. ఇప్పుడు నమ్మట్లేదు కన్నా తేనె అంటే, ఎవరు నమ్మట్లేదు. ఎవరో ఒకరు మోహన్ చేశారు, అందరి మీదకి వస్తుంది కదా, అందుకని ఈగలు కూడా. ఒకసారి మాకు ఈ ఒరిజినల్ తేనె టేస్ట్ కూడా చూపి అన్న, ఎట్లా ఉంటుందో నేను కూడా చూస్తాను. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు ఒరిజినల్ తేనె అయితే టేస్ట్ చేయబోతున్నాం అనమాట. అబ్బా ఏందన్న అంత చిక్కగా ఉందా? ఈగలు కూడా ఉన్నాయా దీంట్లో? అన్న కొంచెం అన్న, చాలు అన్న. అన్న ఏంది వేడిగా ఉంది?
బా చక్కగా తీయగా ఉందాయా. బా టేస్ట్ మాత్రం కతక్కన ఉంది అన్న, సరిగ్గా ఉందన్న టేస్ట్. నూరంతా మారిపోయింది ఒక్కసారిగా. ఎంత అన్న కేజీయా? 650 అన్న. 650. అర కేజీ కావాలన్నా కూడా ఇస్తారా? ఇస్తామండి. 600. అర కేజీ అయితే 300, 320 రూపాయలు. చూసారు కదా, మీకు ఒకవేళ ఒరిజినల్ తేనె కావాలనుకుంటే ఇదిగో ఎన్నకైతే ఫోన్ చేసేయండి. ఒకసారి నంబర్ చెప్పాను ఇది 7702 42 5633. విన్నారు కదా, మీకు ఎవరికైనా ఒరిజినల్ తేనె కావాలనుకుంటే ఖచ్చితంగా ఎనకైతే ఫోన్ చేసేయండి అనమాట. నేను టేస్ట్ చూశాను, చాలా అంటే చాలా బాగుంది, చిక్కగా ఉంది తేనె. అర కేజీ అయితే 320, కేజీ అయితే 650 రూపాయలు. చూసారు కదా ఏ విధంగా ఉంది తేనె, సరిగ్గా ఉంది. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్, మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది. నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111 94941 41756.